ఇక తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. కాసేపట్లో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఎన్నిక సందర్భంగా కార్పొరేటర్లు వచ్చిన బస్సును కొందరు ధ్వంసం చేశారు. బస్సు తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. కాసేపట్లో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, తిరుపతి మున్సిపల్ ఎన్నిక ఏ విధంగా జరగనుంది, ఎందుకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది, ఇంకా ఎంతసేపట్లో ఎన్నిక ప్రారంభం కానుంది? శ్రీదేవి, తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎస్వి యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్లో జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే బలాబలు గతంలో వైసీపీ కైవసం చేసుకున్నటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఇవాళ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి రాజీనామా చేయడంతోనే ఎన్నిక అనివార్యమైంది. ఈ అనివార్య నేపథ్యంలో ఇవాళ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ హస్తగతం చేసుకునేందుకు అన్ని విధాల ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం దాదాపు 10కు మేయర్ ఎన్నిక డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతున్న నేపథ్యంలోనే కార్పొరేటర్లందరూ కూడా ఒక వాహనంలో ఉమ్మడిగా రావడంతో వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది ఆందోళనకారులు ఈ గుంపులో చేరి బస్సు అద్దాలు అయితే పగలగొట్టారు. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొనింది. వాటిని అదుపు చేసేందుకు పోలీసులు అన్ని విధాల చర్యలు చేపట్టి ప్రధానంగా ప్రత్యేక బలగాలతో ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే పరిస్థితి అది మరింత ఉద్రిక్తత నెలకొనడంతో దాదాపు 144 సెక్షన్ విధించి 30 యాక్ట్ను అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలను చెదరగొట్టి 30 యాక్ట్ అమలు చేసి పరిస్థితిని అదుపు చేశారు పోలీసులు. అయితే ఎన్నిక సజావుగా జరిగేందుకు మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంతో ఎన్నిక ప్రక్రియ అయితే సజావుగా జరుగుతూ ఉంది. అయితే పోలింగ్ కేంద్రం వద్ద పూర్తి పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడంతోనే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి నుంచి నెలకొని ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేలా పోలీసు అధికారులు అలాగే మున్సిపల్ అధికారులు సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయడం వల్ల పరిస్థితి అయితే కొంత సద్దుమణిగింది. ఇవాళ పోలింగ్ ప్రక్రియ కంటిన్యూ అవుతా ఉంది. మరో గంటన్నర వ్యవధిలో పోలింగ్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అయితే సూచిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తమ డిప్యూటీ మేయర్ పట్టు కోల్పోతున్నామని భావించి వైసీపీ వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా తమ అనుచరులతో పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేసేందుకు సన్నద్ధమవడంతో పోలీసులు సైతం వారిని చెదరగొట్టి పరిస్థితి అది సద్దుమణిగం చేశారు. అయితే ఇలాంటి పరిస్థితి పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసినారు. ఇలాంటి పరిస్థితి 30 యాక్ట్ అమల్లో ఉండడం వల్ల పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి చర్యలు అయితే చేయకూడదు, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టకూడదు అని చెప్పేసి ఎస్పీ ప్రకటించడంతో పోలీసు యంత్రాంగం పూర్తి పటిష్టమైన బందోబస్తు చర్యలు అయితే చేపట్టింది. ప్రస్తుతం ఎన్నిక ప్రక్రియ సజావుగా జరుగుతూ ఉంది. మరో గంటన్నర వ్యవధిలో ఈ ఎన్నిక ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. శ్రీదేవి.